అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా చేపల సాగు చేస్తున్న రైతులు వాటికి ఆహారంగా చికెన్ వ్యర్థాలను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చికెన్ వ్యర్థాల వల్ల నీరు, వాతావరణం కలుషితమై పంటలు సైతం అనుకున్న స్థాయిలో పండడం లేదు. చేపలు తిన్న ప్రజలు అనారోగ్యాలకు గురవ్వడం, దుర్వాసన భరించలేక ఇబ్బందులు చెందడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ముదువర్తి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న చేపల వ్యర్థాల వాహనాలను స్థానికులు పట్టుకుని వాటిని పోలీసులకు అప్పగించారు. వ్యర్థాలను తరలించే వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. చికెన్ వ్యర్థాలు విచ్చలవిడిగా మండలంలోకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికైనా మత్స్యశాఖ అధికారులు, పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.